స్వీట్ పొటాటో సాలడ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఇక్కడ చూడండి. ఉడికించుకుంటున్న చిలకడ దుంప, పచ్చి కొబ్బరి, కొబ్బరి పాలు, పల్లీలు, కొత్తిమీర, తురుముకున్న అల్లం, తేనె, నిమ్మకాయ, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు. పొయ్యి మీద నేను గిన్నెలో ఉప్పేసి పెట్టుకున్నాను. ఇందులో పల్లీలు వేయించుకుందాం. ఎప్పుడైనా సరే పల్లీలైనా జీడిపప్పు అయినా బాదం అయినా ఇలా ఉప్పులో వేయించుకుంటే బాగుంటుంది. ఉప్పులో వేయించుకుంటే లైట్గా సాల్ట్ పడుతుంది అండ్ ఎక్కడ మీకు ఆ బ్లాక్ స్పాట్స్ కనిపించవు, ఈవెన్గా వేగుతాయి అన్నమాట. లైట్గా చిట్పట్ చిట్పట్ సౌండ్ కూడా మనకి తెలుస్తుంది. పల్లీలని ఇంటికి తెచ్చుకున్నప్పుడే చక్కగా ఇలా వేయించుకొని పెట్టుకున్నారనుకోండి, కిలో ఒకసారి. సో చాలా వాటిలో మనం ఈజీగా వంట చేయడానికి బాగుంటుంది. ముఖ్యంగా పొద్దునే హడావిడిగా ఉంటాం కదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అప్పుడైతే చట్నీలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పల్లీలు వేగిపోయాయి. వీటిని ఇక్కడ చూడండి, గిన్నె పెట్టాను. గిన్నెలో జాలు ఉంది, అందులో వేసేస్తే ఉప్పు మొత్తం సపరేట్ అయిపోతుంది, పల్లీలు సపరేట్గా వచ్చేస్తాయి. ఇలా వేయించుకున్న పల్లీలు చాలా బాగుంటాయండి టేస్ట్కి. పిల్లలకి స్నాక్ బాక్స్ లాగా పల్లీలు పెట్టించండి, చాలా మంచిది. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే పల్లీలు చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది, ప్రోటీన్ అవసరం. మనం ఎంత వెయిట్ ఉన్నాం, ఇప్పుడు నేను ఒక 50 kgs ఉన్నాను అనుకోండి, డైలీ 50 grams ప్రోటీన్ తీసుకోవాలి. అది పల్లీలైనా, బాయిల్డ్ ఎగ్స్ అయినా, పన్నీర్ అయినా, చికెన్ అయినా, ఏదో ఒక రకంగా మనం ప్రోటీన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ కన్నా మనకి న్యాచురల్ ప్రోటీన్స్ చాలా మంచిది. ఇప్పుడు ఈ గిన్నె వేడిగా ఉంది కదా, ఇందులోనే ఎండుమిరపకాయలు కొన్ని, ధనియాలు, జీలకర్ర, ఇవి ఫస్ట్ వేయించుకున్నాం. తర్వాత నువ్వులేదు. ఈ సాలడ్లో ఫస్ట్ టేస్ట్ మనకి హ్యాపీగా, మన టంగ్ చాలా హ్యాపీగా, మన టేస్టింగ్ బట్ సాటిస్ఫై అయ్యేలాగా ఉంటుంది. నెక్స్ట్ మనకి పల్లీ నుండి ప్రోటీన్ వస్తుంది, చిలకడ దుంప నుండి మనకి ఐరన్ వస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కావాలి కదా, మనం అన్నంకి బదులు సబ్స్టిట్యూట్ చేయాలి అనుకుంటే మనకి చిలకడ దుంప చాలా మంచిది. మీరు అన్నం మానేశారనుకోండి, అలా మొత్తం కాప్స్ తినకుండా కూడా మనం ఉండకూడదు. కంపల్సరీగా కార్బోహైడ్రేట్స్ తినాలి, డైలీ ఎంతైనా తినాలి. సో అన్నం మానేద్దాము అనుకున్నప్పుడు చిలకడ దుంప ఒకటి, మీడియం సైజ్ చిలకడ దుంప తింటే సరిపోతుంది. ఇందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మంచిగా వేయించుకున్నాం కదా. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నువ్వులు వేసుకున్నాను. ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి. సో ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోండి. ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు వేయించి పెట్టుకున్న పల్లీలని క్రష్ చేసుకుందాం. మరి ఎక్కువ పౌడర్ అయిపోక్కర్లేదు, 1/2, 1/3 పీసెస్ అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ స్టీమర్ ఉంది, చిలకడ దుంపలు చక్కగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి అలా వదిలేస్తాను, అవి కాస్త చల్లగా అవుతాయి. ఈ లోపల ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేయించుకున్నాం కదా, దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం. మొత్తం ఫైన్ కాదు, బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకి కొంచెం కొంచెం తెలియాలన్నమాట ఏం మిక్సీ పట్టామో. ఉడికించుకున్న చిలకడ దుంపల్ని మనం కట్ చేసుకున్నాం. చిలకడ దుంపని చాలామంది తొక్క తీసి తింటారండి, అవసరమే లేదు. చక్కగా వాష్ చేసి తొక్కతో తింటేనే చాలా మంచిది. ఇప్పుడు వీటిని మరీ పెద్ద పీసెస్ కాకుండా కొంచెం చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోండి. ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకోండి.
సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ తేనె ఒక 2 టేబుల్ స్పూన్ల తేనె వేసాను. నేను డ్రెస్సింగ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సాలాడ్ చేసేటప్పుడు మనకి బేస్, బాడీ, డ్రెస్సింగ్, గార్నిష్ 4 పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ బేస్ ఏమో నేను లెట్యూస్ పెట్టేశాను. బాడీ కోసం అయితే మనం చిలకడ దుంపలు, పల్లీలు తీసుకున్నాం. పల్లీలు గార్నిష్కి కూడా వాడతాం మనం. అలాగే ఇప్పుడు మనం డ్రెస్సింగ్ చేస్తున్నాం అన్నమాట. అల్లం వేస్తున్నాను, అలాగే కాస్త నిమ్మరసం, ఇందులో మనం న్యాచురల్ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ కొబ్బరి పాలు వేస్తున్నాం. ఒక 3 టేబుల్ స్పూన్లు. బాగా మిక్స్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసేస్తున్నాను. మరి ఎక్కువ వేయకూడదు, అలా అని ఎక్కువగా కూడా కలపకూడదు. అండ్ క్రష్ చేసుకున్న పల్లీలు, ఇందులోనే తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. ఇప్పుడు బాడీ రెడీ అయింది మనకి. ఇక్కడ చూడండి, ఇది బేస్లో ఇప్పుడు మనం బాడీ పెడుతున్నాం. ఎంత బాగుంది కదండి. టేస్ట్ కూడా బాగుంటుంది. డైరెక్ట్గా ఒక్కొక్క పీస్ తీసుకొని తినేయడమే. ఇప్పటికిప్పుడు ఇట్లా వేడిగా వామ్గా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది. ఇప్పుడు పైనుండి మళ్ళీ కొంచెం పల్లీలు, కొత్తిమీర అండ్ లైట్గా కొబ్బరి. పీనట్ స్వీట్ పొటాటో సాలాడ్ రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి మీరు చూడండి. పీనట్ స్వీట్ పొటాటో సలాడ్ తయారీ విధానం: ముందుగానే స్టీమర్ పెట్టి చిలకడ దుంపని ఉడికించుకోవాలి. అలాగే ఉప్పులో పల్లీలని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత కొంచెం నువ్వులు కూడా వేసి వేయించుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో తేనె, అల్లం, నిమ్మరసం, కొబ్బరి పాలు, కాస్త ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడికించి కట్ చేసుకున్న చిలకడ దుంపలు వేసి బాగా మిక్స్ చేసుకొని, అలాగే వేయించి పౌడర్ చేసుకున్న ఎండుమిరపకాయల, ధనియాల పొడి, క్రష్ చేసుకున్న పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని లెట్యూస్ సెట్ చేసి పెట్టుకున్న ప్లేట్లో వేసి పల్లీలు, కొత్తిమీర, కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే పీనట్ స్వీట్ పొటాటో సలాడ్ రెడీ.